నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వైశాఖ పౌర్ణమి రాబోతుంది. అసలు వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు మనం ఏ నియమాలు పాటిస్తే మనకు మంచి ఫలితం ఉంటుంది అంటారు? మనకి సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి కదా నాన్న. అవును. ఈ 12 మాసాల్లో వైశాఖ మాసం చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే 4 మాసాలు ప్రధానంగా చెప్పబడుతున్నాయి శాస్త్రంలో కూడా. ఆ కా మా వై. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. మనకి వైశాఖ మాసం అంతా కూడాను మహావిష్ణు ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ 4 మాసాలు కూడా దాదాపుగా మహావిష్ణు స్వరూపంగా ఉండేటువంటి మాసాలే. వైశాఖ మాసంలో పౌర్ణమికి విశాఖ నక్షత్రం రావడం అనేటువంటిది ప్రధానం. కొంచెం పంచాంగం హెచ్చు తగ్గుల దీంతో ఈసారి స్వాతి నక్షత్రం కూడా వస్తుంది నాన్న. స్వాతి నక్షత్రం కూడాను రాహుగ్రహ నక్షత్రం. అందులో వస్తున్నది సోమవారం, పౌర్ణమి. పౌర్ణమి అంటేనే చంద్రుడు, సోమవారం అంటే చంద్రవారం కదా. ఇలాంటి రోజున రాహు గ్రహ నక్షత్ర ప్రభావితమైనటువంటి పౌర్ణమి కాబట్టి ఈ మాసంలో అసలు మనకి చూడండి, పెళ్ళిళ్ళ సీజన్ కూడా మాఘమాసం ఎంత సీజన్ ఉంటుందో వైశాఖ మాసం కూడా అంతే సీజన్ ఉంటుంది, శ్రావణ మాసంతో సమానంగా కదా. ఈ వైశాఖ మాసం ఎన్ని ఎండలున్నా వివాహాలు మాత్రం విశేషంగా జరుగుతూ ఉంటాయి తప్పనిసరిగా. అలాంటి శుభతరుణం ఈ కొన్ని సంవత్సరాల్లో మనకి మూఢాలు వస్తుంటాయి. వైశాఖ మాసం అంతా కూడాను వివాహాలు అవి కూడా జరగవు. ఈ సంవత్సరం కర్తరతో ఉన్నటువంటి మాసంగా ఉంటుంది కాబట్టి గృహప్రవేశాలు అవి తక్కువ ఉంటాయి, కానీ వివాహాలు మాత్రం విశేషంగా జరుగుతున్నాయి నాన్న. నిజంగా పెళ్ళి కాని పిల్లలు కావచ్చు, పెళ్ళైన ప్రశాంతంగా కుటుంబ వాతావరణం లేనటువంటి వాళ్ళు కావచ్చు. ఈ వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రమైన గురు నక్షత్రం అవుతుంది, స్వాతి నక్షత్రమైన రాహు నక్షత్రం అవుతుంది. రెండూ కూడా చంద్రుడితో కలయిక మంచిది. దీనివల్ల గురు నక్షత్రం కలిస్తే, గురువు చంద్రుడు కలిస్తే దాన్ని గజకేసర యోగం అంటారు నాన్న. గజం అంటే ఏంటి? ఏనుగు. కేసరి అంటే సింహం. రెండు కంప్లీట్ ఎనిమీస్. అసలు ఏనుగు పడుకొని నిద్రపోతూ ఉంటే కలలోకి సింహం వచ్చిందనుకోండి, ఏనుగు కుంభస్థలం పగిలిపోతుంది. అంత ఎనిమీస్ ఈ రెండు కూడా. కానీ ఒకటి అడవికి రాజు, అవునా? ఏనుగు అడవికి మొత్తానికి రాజు, సింహం మృగరాజు, మృగాలకి రాజు సింహం. ఈ రెండు కలిస్తే ఎలాంటి యోగం ఉంటుందో అలాంటి యోగాన్ని గజకేసర యోగం అంటారు. కొంతమంది జాతకాల్లో ఉంటుంది అది విశేషంగా. అలాంటి విశేషమైనటువంటి పౌర్ణమి వైశాఖ పౌర్ణమి. అందులో దీనికి ఇంకో పేరు కూడా ఉంది, బుద్ధ పౌర్ణమి. బుద్ధ పౌర్ణమి కూడా వైశాఖ పౌర్ణమి రోజునే, అంటే బుద్ధుడు జన్మించినటువంటి రోజు అని. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీ అమ్మవారికి కానీ దుర్గా అమ్మవారికి కానీ పూజ చేస్తారో వారికి విశేషమైనటువంటి లక్ష్మీ యోగం కలుగుతుంది. ముఖ్యంగా వివాహం కానటువంటి వాళ్ళు, సంతాన యోగం లేనటువంటి వాళ్ళు, వైవాహిక జీవితంలో ఆనందంగా లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా దుర్గాదేవిని పూజ చేయండి. ఇంట్లో ఎవరైతే లక్ష్మీదేవి ఇంట్లో నిలవట్లేదు, డబ్బులు రావాలి, సంపాదించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లక్ష్మీదేవికి పూజ చేయటం. ఈ రెండింటి ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి పనులు సకాలంలో తప్పనిసరిగా పూర్తవుతాయి. మరలా వచ్చే వైశాఖ పౌర్ణానికి లక్ష్మీ కోసం చేస్తే ధనవంతులు అవ్వటం, వివాహ శుభకార్యాలు, సంతానాది వ్యవహారాలు, వైవాహిక జీవితం గురించి చేసేటువంటి వాళ్ళకైతే ఆనందదాయకమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా వివాహం కావటం, సంతానం కలగడం, కుటుంబంలో కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం రావడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే వైశాఖ పౌర్ణమి రోజు మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే మన సొంత ఇంటి కల్లా నెరవేరుతుంది అంటారు గురుగారు? మంచి ప్రశ్న నాన్న. ఇలాంటి గజకేసర యోగంలో తప్పనిసరిగా గృహయోగానికి చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. మనం గృహయోగం కలగాలి అంటే సింపుల్ నాన్న. మినుములు ఉంటాయి కదా, మనం పొట్టు తీసేసిన మినుములు ఉంటాయి, చక్కగా నానబెట్టండి. నానబెట్టి వడలు చేయండి. వడలు చేసి సాయంకాల సమయంలో 6 గంటల నుంచి 6:45 నిమిషాల లోపల
మీకు దగ్గరలో ఉండేటువంటి ఏ గుళ్ళలో అయినా రావి చెట్లు ఎక్కువగా ఉంటాయి, అవునా? రావి చెట్లు దగ్గరికి వెళ్ళి దీపారాధన వెలిగించి వడలు, కొద్దిగా పెరుగు, కొద్దిగా సింధూరం, మనం ఆంజనేయ స్వామి పూజ చేసే సింధూరం ఉంటుంది కదా, ఇవి తీసుకొని వెళ్ళండి. ఒక 5 వడలు, కొద్దిగా సింధూరం, కొద్దిగా పెరుగు. రావి ఆకులు ఉంటాయి నాన్న, కొయ్యవద్దు దయచేసి, కింద పడ్డ ఆకులు తీసుకోండి. శుభ్రంగా దీపారాధన చేసి ఆ దీపారాధన దగ్గరలో ఈ 5 ఆకులు వేసి 5 వడలు పెట్టండి. 5 వడలు పెట్టండి. పెట్టిన తర్వాత పెరుగు కొద్ది కొద్దిగా వడల మీద వేయండి. దాని మీద సింధూరం వేయండి, కొద్ది కొద్దిగా సింధూరం వేయండి. వేసి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేంత వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి. కానీ ఏదో కారణంతో వెనక్కి తిరగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిల్ని కూడా అధిగమించి ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి ఎవరైతే వస్తారో, సోమవారం వైశాఖ పౌర్ణమి కదా, ఆ రోజు నుంచి ప్రారంభించి ఒక 5 సోమవారాల పాటు ఇదే విధంగా సాయంత్రం పూట చేయండి. రావి చెట్టు దగ్గర తప్పనిసరిగా గృహయోగం తప్పనిసరి కలుగుతుంది. ఓకే గురుగారు, సొంత ఇంటి కళ నెరవేరాలంటే చాలా చక్కటి పరిష్కారాన్ని వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.